మనసుని కలుషితం చేసే కోరికలే కాదు, అనవసరంగా దొర్లే చిన్న మాట కూడా మనని బాహ్యముఖం చేసి శాంతిని దూరం చేస్తుంది. అందుకే సాధకులు స్నేహితులు బంధువులతో కూడా మితంగానే ఉండాలి. ఏదో ఒక గుర్తింపు కోరుకునే మనసుకు అనమాకత్వాన్ని అలవాటు చెయ్యాలి. సాత్వికత లేని వారి సహచర్యాన్ని, లౌకిక విషయ శక్తిని, సాధనకు సహకరించని పరిచయాలను తగ్గించుకోవాలి. ఎంతమందిలో ఉన్న దైవనామాన్ని జపిస్తూ అంతర్గతంగా ఏకాంతాన్ని అలవాటు చేసుకోవాలి. మనసులో ఆలోచనలు రేకెత్తించి వ్యాపకాలను తగ్గించుకోవాలి. ఇవన్నీ ఆచరించిన రోజున నిజమైన గురుబోధ మనలో నుండి వినిపిస్తుంది. గురు అనుగ్రహం వల్ల కలిగే పరిణామం అంతర్ముఖ తత్వం. మనసు అంతర్ముఖం కావడం అంటే ఎప్పుడు కళ్ళు మూసుకుని కూర్చోవడం మాత్రమే కాదు, చూసిందల్లా కావాలనిపించని నిర్దిష్ట గుణం అలవడితే మనసు అంతర్ముఖం అవుతుందని అర్థం. గురువు అందించే ఈ గుణాన్ని అలవాటు చేసుకునేందుకు నిరంతర సాధనక అవసరం.